నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. సిపిఎం పార్టీ 5వ మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోపాల్పూర్ నవయువ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సాయిరాం వాటర్ ప్లాంట్ ను వెంబటి తొలగించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వీరన్న నాయక్ మాట్లాడుతూ, కాలనీలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. బోర్లో నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం నీళ్లు సరిపోక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాలనీ వాసులు ప్లాంట్ ను తక్షణమే సీల్ చేయాలని, లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని కాలనీ వాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పలయ్య, గౌతమి, సావిత్రి, స్వాతి, సబిత, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ వెంటనే గోపాల్పూర్లో వాటర్ ప్లాంట్ వెంటనే నవయుగ కాలనీలో వాటర్ ప్లాంట్ వెంటనే సీజ్ చేయాలి బోర్లను వెంటనే సీజ్ చేయాలి బోర్లను వెంటనే సీజ్ చేయాలి బోర్లను వెంటనే మహిళా సంఘాల ఐక్యత మహిళా సంఘాల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత రద్దు చేయాలి బోర్లను వెంటనే రద్దు చేయాలి వాటర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి వాటర్ ప్లాంట్ వెంటనే మహిళా సంఘాల ఐక్యత. 3-4 రోజుల నుండి గోపాల్పూర్ నవయుగ కాలనీలో ఆందోళన కాలనీవాసులతో జరుగుతుంది. దానికి 5వ సంఘాలు కానీ, సిపిఎం పార్టీ కానీ, మిగతా అభ్యుదయ సంఘాలు కానీ అందరం కలిసేసి ఇల్లీగల్గా పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని, అట్లాగే మున్సిపల్ అధికారులకు కలవడం అనేది జరిగింది. గత 5-6 రోజుల నుండి ఆందోళన జరుగుతున్నా కూడా కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ దాదాపుగా నీటి ఎద్దడి ఏర్పడుతుంది. నీటి ఎద్దడి ఏర్పడి ఆడ ఒక 200-300 కుటుంబాలు మొత్తం అసలు నీళ్లు చుక్క నీళ్లు బోర్లు రానటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. దానివల్ల అన్ని కుటుంబాలకు పొద్దున్న లేస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలకు అసలు బోర్లు అన్నీ ఎన్నుకపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి వెంటనే అధికారులు కూడా మనకు మెమోరాండం ఇచ్చాము, ధర్నా చేశాము, స్పందించి వెంటనే సీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ గోపాల్పురం నవయుగ కాలనీలో ఈ బోర్ను సీజ్ చేయకపోతే రేపు కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూడా దీన్ని మేము ధర్నాను ఎక్స్టెన్షన్ చేస్తాం. అట్లా కాలనీ వాసులతో దాదాపుగా 100,000 మందితో కాలనీ వాసులతో అందరితో కూడా మళ్ళీ కలెక్టరేట్ ముందు కూడా కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒకటే బోర్ కాదు, మొత్తం ఈ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నివాస ప్రాంతంలో ఓల్టా చట్టం ఉంది స్పష్టంగా, అక్కడ చెప్తుంది. ఆ చట్ట ప్రకారంగా 150 ఫీట్ల కంటే ఎక్కువ బోర్ వేయడానికి వీల్లేదు. ఒకవేళ బోర్ ఎక్కువ వేయాలంటే కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలని కూడా చట్టం కూడా చెప్తుంది. ఆ చట్ట ప్రకారం కూడా మున్సిపల్ అధికారులు ఇవన్నీ కూడా దాన్ని పరిశీలన చేసి దాన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. అట్లా చేయనీయడలా మేము ప్రజలంతా కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది.